ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఆలమండ కోడూరు గ్రామానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. 11:05 ఏ కోడూరు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని ప్రజావేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:15 వరకు జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:20 పార్టీ క్యాడర్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, ఇవాళ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించిన వివరాలు ఇవ్వండి. ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఈరోజు పర్యటించబోతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా విజయనగరం జిల్లాల పరిధిలో ఆయన పర్యటన కొనసాగబోతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన పర్యటన ఉండబోతుంది. దీంతో పాటు కూడా రాజకీయంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇతర ముఖ్యమైనటువంటి నేతలతో కూడా సమావేశంలో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి బ్రిక్స్ సదస్సుకు సంబంధించి అక్కడ వివిధ దేశాల నుంచి కూడా 11 దేశాల నుంచి వచ్చినటువంటి పలు దేశాలకు చెందిన క్రీడా మంత్రులకు వాళ్ళకి విందు ఇచ్చి ఆ సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు కాసేపట్లో చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్న తర్వాత అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో ఏదైతే స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాన్ని చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి శనివారం పూట కూడా ఆయన ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో సభల్లో పాల్గొని ప్రజల్లో ఏదైతే పచ్చదనం, పరిశుభ్రతకు సంబంధించి ఆయన అవగాహన పెంచుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజావేదిక వద్ద ఆయన సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాని తర్వాత ఆయన అక్కడ నుంచి విజయనగరం జిల్లా ఎస్కోట మండలానికి చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నివాసానికి చేరుకుని అక్కడ కుటుంబీకులతో కలిసిన తర్వాత ముఖ్యమైన నాయకులతో సమావేశమవుతారు. అలాగే మరొక కీలకమైనటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్యమైన నాయకులను ఉద్దేశించి పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, దాంతోపాటు కూడా రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా పనిచేయాలని దానికి సంబంధించి కూడా ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం విశాఖపట్నం చేరుకొని సాయంత్రం ఆయన బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి హాజరవుతారు. బ్రిక్స్ సదస్సు ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు విశాఖపట్నంలో జరగబోతుంది. దాదాపు 11 దేశాలకు చెందినటువంటి ఆయా దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వంటి 11 దేశాలు ఈ బ్రిక్స్ లో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ దేశాలకు సంబంధించిన క్రీడా శాఖ మంత్రులంతా, వివిధ ప్రతినిధులు కూడా ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. వాళ్ళకి గౌరవార్థం కూడా ముఖ్యమంత్రి విందు ఇచ్చి వాళ్ళతో పాటు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఈ సదస్సులో ముఖ్యంగా ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి క్రీడలకు సంబంధించి ఏ విధంగా పరస్పరం సహకారం చేసుకోవడం, అదేవిధంగా క్రీడలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మరింత టెక్నాలజీ వాడుతూ కూడా స్పోర్ట్స్ లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, దాంతోపాటు కూడా బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించి ప్రపంచ దేశాలతో ధీటుగా ఎదుర్కొని మరింత పోటీ ఇవ్వగల శక్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి సంబంధించి కూడా ఈ సదస్సులో సమావేశాల్లో కూడా చర్చించబోతున్నారు. ఈ క్రీడలకు సంబంధించి ముఖ్యంగా ఈ చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మన దేశానికి చెందిన క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా నిన్ననే విశాఖపట్నం చేరుకుని ఉన్నారు. ప్రతినిధులు కూడా ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో వీళ్ళందరికీ ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత రేపు కూడా వివిధ ప్రాంతాల్లో ఈ బ్రిక్స్ సంబంధించిన క్రీడా శాఖ మంత్రులు విశాఖపట్నంలో పర్యటిస్తారు. తొట్లకొండతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఈ క్రీడా శాఖ మంత్రులు పాల్గొంటారు. తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా రేపు ఉదయం కూడా మరో కీలకమైనటువంటి కార్యక్రమాన్ని అధికారులు రూపొందించడం జరిగింది. ఏదైతే ఈ పచ్చదనం, పర్యావరణం వీటికి సంబంధించి, అదేవిధంగా సైక్లింగ్ సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, అదేవిధంగా బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనే దానికి అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నం బీచ్ రోడ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా విశాఖపట్నం బీచ్ రోడ్ లో సైకిల్ తొక్కుతూ కూడా నోవాటల్ హోటల్ వరకు ఈ ర్యాలీ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భద్రతా పరంగా కూడా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అటు తట్లకొండ పర్యటన, ఇట్లు బీచ్ రోడ్ లో సైకిల్ ర్యాలీ ఉన్న నేపథ్యంలో, ఈ క్రీడా శాఖ మంత్రులు ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ విక్రమ్.